ఆంధ్రప్రభ. నా పేరు సాయి. కవిత అరెస్టుతో ఓ రకంగా పూర్తిగా డీలా పడిపోయిన బీఆర్ఎస్ నేతలకు బూస్ట్ ఇవ్వడానికి కేసీఆర్ రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఒక పక్కన పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించినప్పటికీ, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నప్పటికీ అటు బీఆర్ఎస్ నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎటువంటి జోష్ మనకు కనపడలేదు. ఈ టైంలో ఎట్లాగైనా సరే బీఆర్ఎస్ అభ్యర్థుల్లో కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపాలని చెప్పి కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది. అదేంటంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హరీష్ రావుని బరిలో దింపుదామని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే 2004 నుంచి ఇక్కడ 2004లో నరేంద్ర, తర్వాత 2009లో విజయశాంతి, తర్వాత 2014లో కె చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆ తర్వాత 2014లో మళ్ళీ బై ఎలక్షన్లో తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచే, ఆ తర్వాత 2019లో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచే, ఇలా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మెదక్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ కంచుకోటగా ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మారిన పరిణామాలు, కాంగ్రెస్ వేవ్ వీస్తున్న టైంలో మెదక్ పార్లమెంట్ సీటుపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. ఈ సీట్లో ఏకంగా కేసీఆర్ పోటీ చేస్తారని రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వాటన్నింటిని తోసిపుచ్చుతూ ఈ సీట్ నుంచి హరీష్ రావుని బరిలో దింపేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారంట. ఒకవేళ అదే జరిగితే మాత్రం హరీష్ రావు ఓన్లీ మెదక్తో పాటు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న మన మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను కూడా హరీష్ రావు ప్రభావితం చేయగలరు. కొంచెం డీలా పడిన కార్యకర్తల్ని ఉత్సాహం నింపేందుకు. ఎందుకంటే ఎప్పుడు బీఆర్ఎస్ ప్రాబ్లమ్స్లో ఉన్న బీఆర్ఎస్ పెద్ద ట్రబుల్ షూటర్గా పేరుంది హరీష్ రావుకు. అలాంటి వ్యక్తిని ఎన్నికల రంగంలో దింపితే, ఎన్నికల బరిలో దింపితే కొంచెం డీలా పడిన క్యాడర్ని మరోసారి బూస్ట్ చేయొచ్చు. హరీష్ రావు ఎంట్రీతో, హరీష్ రావు పార్లమెంట్ బరిలో దింపితే కనుక ఆయన ఎంట్రీతో ఒక్కసారిగా క్యాడర్లో ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయి కార్యకర్తల్ని, బూత్ స్థాయి నేతల్ని కూడా హరీష్ రావు సంఘటితం చేయగలుగుతారు. కొంచెం నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్ని మొత్తం హరీష్ రావు అయితే ఉత్సాహం నింపగలుగుతారు అని చెప్పి ఆయనకి సహజంగానే ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఈ ఎన్నికల్లో దింపితే ఖచ్చితంగా ఆ ట్రబుల్ షూట్ పేరు నిలబెట్టుకోవడంతో పాటు మెదక్ లోక్సభతో పాటు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న మరో 2-3 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకునే హరీష్ రావు యంత్రాంగం పనిచేయించగలుగుతాడు అని చెప్పి నమ్మకంతో కేసీఆర్ హరీష్ రావు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మరి హరీష్ రావుకి అవకాశం ఇస్తారా, హరీష్ రావు ఆ అవకాశాన్ని తీసుకుంటారా, ఆయన పోటీ చేస్తారని మాత్రం చూడాలి. దీంతోపాటు సికింద్రాబాద్ పార్లమెంటు కూడా కత్తి పద్మారావుని పోటీ చేయించేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారంట. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావుని సికింద్రాబాద్లో దింపితే పార్టీ నుంచి జంప్ అయిపోయిన దానం నాగేంద్రకు గట్టి పోటీ ఇచ్చినట్టు, గట్టి కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి కేసీఆర్ ఆలోచిస్తున్నారంట. మరి ఏదేమైనా మెదక్ లోక్సభ స్థానానికి మాత్రం హరీష్ రావు పోటీ దిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నట్టు ఎటువంటి గ్యాటి లేదని చెప్పొచ్చు.